హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు ఇమ్మో ఎడ్యుకేషనల్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మనం తెలంగాణలో ఉన్నటువంటి డిఎడ్ కాలేజెస్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. అంటే ప్రైవేట్ కాలేజెస్ మరియు గవర్నమెంట్ కాలేజెస్ మరియు ఆ కాలేజ్లో ఉన్నటువంటి సీట్స్ యొక్క కెపాసిటీని కూడా మనం తెలుసుకోబోతున్నాం. సో లెట్ us dive into అవర్ టాపిక్. ఫ్రెండ్స్, ఇప్పటివరకు మీరు మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇక్కడ వచ్చేసి కాలేజ్ కోడ్ మరియు అదేవిధంగా నేమ్ ఆఫ్ ద కాలేజ్ మరియు డిస్ట్రిక్ట్, మేనేజ్మెంట్ ఆఫ్ ద కాలేజ్ మరియు కోర్స్ మీడియం, కెపాసిటీ, కేటగిరీ ఆఫ్ ద కాలేజ్. ఫ్రెండ్స్, ఈ పీడిఎఫ్ యొక్క లింక్ని నేనైతే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. సో మీరైతే సింపుల్గా అక్కడ నుంచి ఈ పీడిఎఫ్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ కాలేజ్ కోడ్ వచ్చేసి 19303. నేమ్ ఆఫ్ ద కాలేజ్ వచ్చేసి వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలిమెంటరీ టీచర్ ఎడ్యుకేషన్. ఫ్రెండ్స్, ఈ కాలేజ్ వచ్చేసి ఆదిలాబాద్ డిస్టిక్లోని మరియు ఆదిలాబాద్లోని రామ్నగర్ కాలనీలో ఉంది. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ప్రైవేట్ కాలేజ్. ఫ్రెండ్స్, ఇక్కడ మీడియం వచ్చేసి ఇంగ్లీష్ మీడియం. అంటే మనం డిఎడ్ కాలేజ్లో ఇంగ్లీష్ మీడియం మరియు తెలుగు మీడియం మరియు అదేవిధంగా ఉర్దూ మీడియంలో అయితే మనం చేస్తూ ఉంటాం. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఇంగ్లీష్ మీడియం. ఫ్రెండ్స్, ఇక్కడ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ కెపాసిటీ వచ్చేసి 50 ఉంది. ఫ్రెండ్స్, మరియు ఇది జనరల్ కేటగిరీ కిందకి వస్తుంది. ఫ్రెండ్స్, అదేవిధంగా వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలిమెంటరీ టీచర్ ఎడ్యుకేషన్ రామ్నగర్. ఫ్రెండ్స్, ఇది కూడా ఆదిలాబాద్లోని రామ్నగర్ కాలనీలో ఉంది. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ప్రైవేట్ కాలేజ్. సేమ్ ఫ్రెండ్స్, అది వచ్చేసి ఇంగ్లీష్ మీడియం మరియు ఇది వచ్చేసి తెలుగు మీడియం. ఫ్రెండ్స్, ఇక్కడ తెలుగు మీడియం కెపాసిటీ వచ్చేసి 50 సీట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. ఫ్రెండ్స్, మరియు ఇక్కడ కాలేజ్ కూడా వచ్చేసి 19105. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి శ్రీ పూలాజీ బాబా కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ డిఎడ్ ప్లాట్ నెంబర్ 406. ఫ్రెండ్స్, ఈ కాలేజ్ వచ్చేసి నియర్ కేబీ కాంప్లెక్స్ ఉట్నూరులో అవైలబుల్గా ఉంది. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ప్రైవేట్ కాలేజ్ మరియు ఇది మోడ్ ఆఫ్ మీడియం అనేది తెలుగు మీడియం. ఫ్రెండ్స్, ఇందులో 50 సీట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. ఫ్రెండ్స్, మరి ఇక్కడ పంచశీల ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ డిఎడ్, గాజులపేట స్ట్రీట్, నిర్మల్ పోస్ట్, ఆదిలాబాద్ డిస్టిక్. ఫ్రెండ్స్, ఈ కాలేజ్ అనేది మన నిర్మల్ డిస్టిక్లో అవైలబుల్గా ఉంది. ఫ్రెండ్స్, ఇది మనకి కాలేజ్ బేస్ అనేది ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ ప్రకారం అయితే మనకు అలౌట్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ కాలేజ్ అయితే ప్రజెంట్ నిర్మల్లో అవైలబుల్గా ఉంది. ఈ కాలేజ్ నేమ్ వచ్చేసి పంచశీల ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ప్రైవేట్ కాలేజ్ మరియు ఇది మోడ్ ఆఫ్ ఇంగ్లీష్ మీడియం. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఓన్లీ ఇంగ్లీష్ మీడియంలోనే అవైలబుల్గా ఉంది. దీంట్లో వచ్చేసి 50 సీట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. ఫ్రెండ్స్, మరి ఇక్కడ శ్రీనిధి టీచర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆపోజిట్ సాయిబాబా టెంపుల్, రాజంపేట్, ఆసిఫాబాద్. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఆసిఫాబాద్లో అవైలబుల్గా ఉంది. ఫ్రెండ్స్, మరియు ఇది కూడా ప్రైవేట్ కాలేజ్. ఇందులో మోడ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది తెలుగు మీడియంలో ఉంది. 50 సీట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. మరియు కాలేజ్ కూడా వచ్చేసి 19103 ఎస్ఆర్కేఎం డిఎడ్ కాలేజ్, వెంపల్లి, మంచిర్యాల తాలూకా, సిటీ, ఆదిలాబాద్. ఫ్రెండ్స్, ఇదైతే మంచిర్యాల డిస్టిక్లోని వెంపల్లి విలేజ్లో అవైలబుల్గా ఉంది. ఇది వచ్చేసి ప్రైవేట్ కాలేజ్ మరియు ఇది తెలుగు మీడియంలో అవైలబుల్గా ఉంది. ఇక్కడ 50 సీట్స్ అనేవి ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు కూడా నేను మరోసారి రిపీట్ చేస్తున్నాను, ఇవి మనకు కాలేజెస్ అనేవి ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ ప్రకారమే మనకు చూపిస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఎందుకంటే కొన్ని సిటీస్ని కొన్ని విలేజెస్ని డిస్ట్రిక్ట్స్గా కూడా మార్చారు. సో అందుకోసం చెప్తున్నాను మళ్ళీ. ఫ్రెండ్స్, మరి ఇక్కడ కాలేజ్ కూడా వచ్చేసి 19102 జీపీ లడ్డా డిఎడ్ కాలేజ్, బైన్సా. ఫ్రెండ్స్, ఇది బైన్సాలోని ముదోల్లో అవైలబుల్గా ఉంది. బైన్సా సిటీ, ముదోల్ విలేజ్. ఫ్రెండ్స్, ఇది ఆదిలాబాద్ డిస్టిక్ కిందకే వస్తుంది. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ప్రైవేట్ కాలేజ్. ఇక్కడ వచ్చేసి తెలుగు మీడియంలో ఉంది మరియు ఇక్కడ 50 సీట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. అన్వర్ ఉలూమ్ కాలేజ్ ఆఫ్ ఎలిమెంటరీ ట్రైనింగ్ ఎడ్యుకేషన్, ఆపోజిట్ టు గవర్నమెంట్ హాస్పిటల్, నాంపల్లి, హైదరాబాద్. ఫ్రెండ్స్, ఇది హైదరాబాద్లో అవైలబుల్గా ఉంది. ఇది వచ్చేసి ప్రైవేట్ కాలేజ్. మోడ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ఇంగ్లీష్ మీడియం మరియు 50 సీట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇక్కడ కాలేజ్ కూడా వచ్చేసి 20103 వాణి నికేతన్ డిఎడ్ కాలేజ్ ఆఫ్ ముక్రంపూర్, కరీంనగర్లో అవైలబుల్గా ఉంది. ఫ్రెండ్స్, ఈ డిస్టిక్ వచ్చేసి కరీంనగర్ మరియు ఇది కూడా ప్రైవేట్ కాలేజ్ మరియు ఇక్కడ మోడ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది తెలుగు మీడియంలో ఉంది. ఇక్కడ 50 సీట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక గమనించాల్సిన విషయం ఏంటంటే ఎక్కడైనా ఏ కాలేజ్లో అయినా 50 సీట్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. మరియు అది మోడ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే మనకు తెలుగు మీడియంలో కానివ్వండి, ఉర్దూ మీడియంలో కానివ్వండి, ఇంగ్లీష్ మీడియంలో కానివ్వండి, అక్కడ టోటల్గా 150 సీట్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. ఒకవేళ కాలేజ్లో త్రీ మోడ్ ఆఫ్ ఎడ్యుకేషన్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. తెలుగు మీడియం, ఉర్దూ మీడియం, ఇంగ్లీష్ మీడియం. టోటల్ ఓవరాల్గా 150 సీట్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. ఫ్రెండ్స్, ఇక్కడ
గౌరిశెట్టి వెంకటయ్య మెమోరియల్ కాలేజ్ ఆఫ్ ఎలిమెంటరీ టీచర్ ఎడ్యుకేషన్. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి కరీంనగర్, మరియు ఇది కరీంనగర్ డిస్టిక్లోని ప్రైవేట్ కాలేజ్. మరియు ఇక్కడ ఇంగ్లీష్ మీడియంలో 50 సీట్స్ ఉన్నాయి. ఫ్రెండ్స్ ఇంతకంటే ముందు మనం చూసాము కరీంనగర్లో కాలేజ్ అవైలబుల్గా ఉంది, అది ప్రైవేట్ కాలేజ్ మరియు తెలుగు మీడియం. అక్కడ 50 సీట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. మరియు ఇది గౌరిశెట్టి వెంకటయ్య మెమోరియల్ కాలేజ్ ఆఫ్ ఎలిమెంటరీ టీచర్ ఎడ్యుకేషన్. ఇది కరీంనగర్లోనే అవైలబుల్గా ఉంది, మరియు ఇది ప్రైవేట్ కాలేజ్, ఇది ఇంగ్లీష్ మీడియం. 50 సీట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. ఫ్రెండ్స్ ఇక్కడ మళ్ళీ గౌరిశెట్టి వెంకటయ్య మెమోరియల్ కాలేజ్ ఆఫ్ ఎలిమెంటరీ టీచర్ ఎడ్యుకేషన్ కరీంనగర్, పోస్ట్ ఆఫీస్ డిస్ట్రిక్ట్ అడిషనల్ ఇంటేక్. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి కరీంనగర్లోనే అవైలబుల్గా ఉంది. మనం ఇంతకుముందు చూసాం కదా, ఆ కాలేజ్ ఈ కాలేజ్ అనేది సేమ్ కాలేజ్, మరి ఇది కూడా సేమ్ కాలేజ్ కాబట్టి ఇక్కడ ఇంటేక్ అనేవి 50 సీట్స్ అనేవి తీసుకుంటున్నారు. అంటే మనకు ఇది మోడ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది తెలుగు మీడియంలో ఉంది. అది ఇంగ్లీష్ మీడియంలో 50 సీట్స్ అవైలబుల్గా ఉన్నాయి, మరియు తెలుగు మీడియంలో 50 సీట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. ఫ్రెండ్స్ ఇక్కడ కాలేజ్ కూడా వచ్చేసి 20303 మైనర్ డిఎడ్ కాలేజ్, ప్లాట్ నెంబర్ 212, స్ట్రీట్ ఆఫ్ నెంబర్ 1, పద్మానగర్, జీపీ చింతకుంట, కరీంనగర్, పిఎం కరీంనగర్ కరీంనగర్లో అవైలబుల్గా ఉంది. ఇది వచ్చేసి ప్రైవేట్ కాలేజ్ మరియు ఇంగ్లీష్ మీడియం. ఇక్కడ 50 సీట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. ఫ్రెండ్స్ ఈ పీడిఎఫ్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరైతే సింపుల్గా అక్కడ నుంచి ఈ లింక్ని క్లిక్ చేసి ఆ పీడిఎఫ్ని అయితే మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు డైరెక్ట్గా చూడొచ్చు. ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి ప్రైవేట్ కాలేజెస్. ఇప్పుడైతే మనం గవర్నమెంట్ కాలేజ్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్ మనకు ఈ కాలేజెస్ అనేవి ఆల్ డిస్ట్రిక్ట్స్లో అవైలబుల్గా ఉన్నాయి. ఫ్రెండ్స్ కాలేజ్ కూడా వచ్చేసి 14101. ఇది వచ్చేసి గవర్నమెంట్ కాలేజ్, గౌట్ డిఎడ్ కాలేజ్, గౌట్ డైట్ మహబూబ్ నగర్, మెట్టుగూడ మహబూబ్ నగర్. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మహబూబ్ నగర్ డిస్టిక్లో అవైలబుల్గా ఉంది. ఇది అనేది గవర్నమెంట్ కాలేజ్, మరియు ఇక్కడ మోడ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది తెలుగు మీడియంలో అవైలబుల్ ఉంది. ఆ గవర్నమెంట్ కాలేజ్లో 50 సీట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. మరియు 15101 గౌట్ డైట్ వికారాబాద్, అల్లంపల్లి రోడ్, వికారాబాద్, రంగారెడ్డి డిస్టిక్. ఫ్రెండ్స్ ఈ కాలేజ్ వచ్చేసి రంగారెడ్డి డిస్టిక్లో ఉంది. ఇది వచ్చేసి గవర్నమెంట్ కాలేజ్, మరియు ఇక్కడ మోడ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది తెలుగు మీడియంలో ఉంది. సో ఇక్కడ వచ్చేసి 50 సీట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. ఒకవేళ మీరు తెలుగు మీడియం చేయాలనుకుంటే, తెలుగు మీడియంలో మీ ఎడ్యుకేషన్ని కంటిన్యూ చేయాలనుకుంటే ఇక్కడ మీరు ఈ కాలేజ్ని చూసి మీరు వెబ్ ఆప్షన్స్ టైంలో మీ కాలేజ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ కాలేజ్ కూడా వచ్చేసి 17101 గౌట్ డైట్ మెదక్, హవేలీ, గన్పూర్, మెదక్. ఫ్రెండ్స్ ఈ డిస్టిక్ వచ్చేసి మెదక్ డిస్టిక్లో కాలేజ్ అవైలబుల్గా ఉంది, మరియు ఇది కూడా గవర్నమెంట్ కాలేజ్. ఇక్కడ మోడ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది తెలుగు మీడియంలో ఉంది. ఇక్కడ కూడా 50 సీట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. ఫ్రెండ్స్ ఇక్కడ మనం 50 సీట్స్ అనేవి కామన్గా ఉంటాయి గవర్నమెంట్ కాలేజెస్లో మరియు ప్రైవేట్ కాలేజ్లో. ఒకవేళ ప్రైవేట్ కాలేజ్లో ఎక్స్ట్రా సీట్స్ అనేవి కూడా అవైలబుల్గా ఉంటాయి. అది కేవలం మేనేజ్మెంట్ కోటా కిందికి మాత్రమే వస్తుంది. ఫ్రెండ్స్ ఇక్కడ కాలేజ్ కూడా వచ్చేసి 18101 గౌట్ డైట్ నిజామాబాద్, మల్లారం, నిజామాబాద్ డిస్టిక్లో గౌట్ డైట్ కాలేజ్ అనేది అవైలబుల్గా ఉంది, మరియు ఇది తెలుగు మీడియం. మోడ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది తెలుగు మీడియం. ఇక్కడ 50 సీట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. ఫ్రెండ్స్ ఇక్కడ 19101 ఫ్రెండ్స్ ఇది వచ్చేసి గౌట్ డైట్ ఆదిలాబాద్, ఎన్టీఆర్ చౌక్, ఆదిలాబాద్. ఫ్రెండ్స్ ఈ గౌట్ డైట్ కాలేజ్ అనేది ఆదిలాబాద్లో అవైలబుల్గా ఉంది. ఎందుకంటే నాది కూడా ఆదిలాబాదే, సో నేను ఈ కాలేజ్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలను. ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఇదైతే మనకు ఎన్టీఆర్ చౌక్కి కొంచెం స్ట్రైట్గా ముందుకెళ్తే కాలేజ్ అనేది మనకు రైట్ సైడ్లో అవైలబుల్గా ఉంటుంది. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఆదిలాబాద్ డిస్టిక్లోనే ఉంది. ఇది వచ్చేసి గవర్నమెంట్ కాలేజ్. ఫ్రెండ్స్ ఇక్కడ తెలుగు మీడియంలో 50 సీట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. ఫ్రెండ్స్ ఇక్కడ గౌట్ డైట్ ఆదిలాబాద్, ఎన్టీఆర్ చౌక్, ఆదిలాబాద్ కాలేజ్లో అనేది ఫ్రెండ్స్ ఇక్కడ మనకు తెలుగు మీడియం మరియు అదేవిధంగా ఉర్దూ మీడియం మరియు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం అనేవి అవైలబుల్గా ఉంది. టోటల్గా ఓవరాల్గా 150 సీట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. ఫ్రెండ్స్ ఇక్కడ కాలేజ్ కూడా వచ్చేసి 20101 గౌట్ డైట్ కరీంనగర్, ఎల్ఎండి కాలనీ, తిమ్మాపూర్, కరీంనగర్లో అవైలబుల్గా ఉంది. ఫ్రెండ్స్ ఈ కాలేజ్ అనేది కరీంనగర్ డిస్టిక్లో అవైలబుల్గా ఉంది. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి గవర్నమెంట్ కాలేజ్, మరియు ఇక్కడ ఇంటేక్ అంటే మనకు మోడ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది తెలుగు మీడియంలో అవైలబుల్గా ఉంది. ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి
21101. ఇది వచ్చేసి గౌడ్ డైట్ వరంగల్ నియర్ సెంట్రల్ లైబ్రరీ హన్మకొండ. ఫ్రెండ్స్ ఈ కాలేజ్ వచ్చేసి మనకు హన్మకొండలో సెంట్రల్ లైబ్రరీకి దగ్గరలోనే ఉంటుంది. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి వరంగల్ డిస్టిక్లో ఉంది. మరి ఇది కూడా గౌడ్ కాలేజ్. ఇక్కడ మోడ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది 50 సీట్స్. ఫ్రెండ్స్ అదేవిధంగా 22101 గౌడ్ డైట్ ఖమ్మం టేకులపల్లి ఖమ్మం డిస్టిక్లో ఉంది. ఫ్రెండ్స్ ఈ కాలేజ్ వచ్చేసి ఖమ్మం డిస్టిక్లో అవైలబుల్ ఉంది. మరియు ఇది కూడా గవర్నమెంట్ కాలేజ్. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి తెలుగు మీడియం. మోడ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది తెలుగు మీడియం. ఇక్కడ కూడా మనకు 50 సీట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు ఇంత క్లియర్గా ఎందుకు చెప్తున్నానంటే 50 సీట్స్ అనేవి మీకు వచ్చినటువంటి ర్యాంక్ని బేస్ చేసుకొని మీరు వెబ్ ఆప్షన్స్ టైంలో మీకు యూజ్ అవుతుంది కాబట్టి. ఫ్రెండ్స్ ఇక్కడ కాలేజ్ కూడా వచ్చేసి 23101 గౌడ్ డైట్స్ నల్గొండ BTS మిర్యాలగూడ రోడ్ నల్గొండ. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి నల్గొండ డిస్టిక్లో మరియు గౌడ్ ఇది కూడా మనకు గవర్నమెంట్ కాలేజే. ఫ్రెండ్స్ ఇందులో మోడ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది తెలుగు మీడియం. ఫ్రెండ్స్ ఇక్కడ 50 సీట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. ఫ్రెండ్స్ ఇక్కడ కాలేజ్ కూడా వచ్చేసి 14301 గౌడ్ డైట్ మహబూబ్ నగర్ మిట్టుగూడ మహబూబ్ నగర్. ఫ్రెండ్స్ ఈ కాలేజ్ అనేది మనం ఇంతకుముందు ఆల్రెడీ రిపీట్ అయింది. మహబూబ్ నగర్ డిస్టిక్లో అవైలబుల్ ఉంది. ఇది వచ్చేసి గవర్నమెంట్ కాలేజ్. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మోడ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ఇంగ్లీష్ మీడియం. సో ఫ్రెండ్స్ ఇప్పుడు కొందరైతే వాళ్ళ ఎడ్యుకేషన్ని ఇంగ్లీష్ మీడియంలో మరియు ఉర్దూ మీడియంలో మరియు అదేవిధంగా తెలుగు మీడియంలో కంటిన్యూ చేయాలనుకుంటారు. సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మోడ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ఇంగ్లీష్ మీడియం. సో ఇక్కడ మనకు 50 సీట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి 15301 గౌడ్ డైట్ వికారాబాద్ అల్లంపల్లి రోడ్ వికారాబాద్ రంగారెడ్డి. ఫ్రెండ్స్ ఈ కాలేజ్ అనేది మనం ఇంతకుముందు ఆల్రెడీ రిపీట్ చేసాము. సో ఇది వచ్చేసి మనకు మోడ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ఇంగ్లీష్ మీడియం. ఫ్రెండ్స్ ఇక్కడ కూడా మనకు 50 సీట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. ఫ్రెండ్స్ ఇక్కడ కాలేజ్ కూడా వచ్చేసి 17301 గౌడ్ డైట్ మెదక్ హవేలీ గన్పూర్ మెదక్. ఫ్రెండ్స్ సేమ్ ఈ కాలేజ్ కూడా ఇంతకుముందు మనకు రిపీట్ అయింది. సో ఇక్కడ కూడా మనకు ఇది మెదక్ డిస్ట్రిక్ట్లోనే అవైలబుల్గా ఉంది. ఇది వచ్చేసి గౌడ్ కాలేజ్ మరియు ఇది మోడ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ఇంగ్లీష్ మీడియం. సో ఫ్రెండ్స్ ఇక్కడ కూడా మనకు 50 సీట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. కాలేజ్ కూడా వచ్చేసి 18301 కాలేజ్ నేమ్ వచ్చేసి గౌడ్ డైట్ నిజామాబాద్ మల్లారం నిజామాబాద్. ఫ్రెండ్స్ ఈ కాలేజ్ అనేది నిజామాబాద్లో అవైలబుల్గా ఉంది. మరియు ఈ కాలేజ్ మోడ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వచ్చేసి ఇంగ్లీష్ మీడియం. ఫ్రెండ్స్ మరియు 50 సీట్స్ అనేవి ఇందులో కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఫ్రెండ్స్ ఆల్రెడీ మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం 50 సీట్స్ అనేవి తెలుగు మీడియంలో ఉన్నాయి. మరియు ఇక్కడ 50 సీట్స్ అనేవి ఇంగ్లీష్ మీడియంలో ఉన్నాయి. ఫ్రెండ్స్ అదేవిధంగా 19301 గౌడ్ డైట్ ఆదిలాబాద్ ఎన్టీఆర్ చౌక్ ఆదిలాబాద్. ఫ్రెండ్స్ ఈ కాలేజ్ వచ్చేసి ఆదిలాబాద్లో అవైలబుల్ ఉంది. ఇది వచ్చేసి గౌడ్ డైట్ కాలేజ్. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మోడ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వచ్చేసి ఇంగ్లీష్ మీడియం. ఇందులో కూడా మనకు సింపుల్గా 50 సీట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. ఫ్రెండ్స్ ఇది కాలేజ్ కూడా వచ్చేసి 20301 గౌడ్ డైట్ కరీంనగర్ LMD కాలనీ తిమ్మాపూర్ కరీంనగర్ డిస్టిక్లో కాలేజ్ అవైలబుల్ ఉంది. ఫ్రెండ్స్ ఇది కూడా మనకు గవర్నమెంట్ కాలేజ్. ఫ్రెండ్స్ ఇక్కడ మోడ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ఇంగ్లీష్ మీడియం. ఇక్కడ కూడా మనకు 50 సీట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. ఫ్రెండ్స్ ఇక్కడ 21301 గౌడ్ డైట్ వరంగల్ నియర్ సెంట్రల్ లైబ్రరీ హన్మకొండ వరంగల్. ఫ్రెండ్స్ ఈ కాలేజ్ అనేది సెంట్రల్ లైబ్రరీకి దగ్గరలోనే ఉంది. ఇది వరంగల్ డిస్ట్రిక్ట్లో ఉంది. ఇది కూడా మనకు గౌడ్ డైట్ కాలేజ్ మరియు ఇంగ్లీష్ మీడియం. మోడ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ఇంగ్లీష్ మీడియంలో ఉంది. మరియు ఇందులో 50 సీట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఈ పీడిఎఫ్లో జనరల్ కేటగిరీ అని మనకు సింపుల్గా ఇక్కడ షో అవుతుంది. అంటే మనకు కేటగిరీ అనేది జనరల్ కిందకి మనకు వస్తుందని సింపుల్గా ఇక్కడ మనకు అర్థమైపోతుంది. ఇక్కడ 22301 గౌడ్ డైట్ ఖమ్మం టేకులపల్లి ఖమ్మం. ఇది మనకు ఖమ్మం డిస్టిక్లో అవైలబుల్ ఉంది. మరియు ఇది కూడా గవర్నమెంట్ కాలేజ్. ఇక్కడ మోడ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ఇంగ్లీష్ మీడియంలో ఉంది. ఇక్కడ మనకు 50 సీట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఉర్దూ మీడియం గురించి చూద్దాం. ఫ్రెండ్స్ ఈ పీడిఎఫ్ లింక్ని నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరైతే సింపుల్గా అక్కడ నుంచి పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకొని మీరు మీ మొబైల్లోనే చూసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ 14201 గౌడ్ డైట్ మహబూబ్ నగర్ మిట్టుగూడ మహబూబ్ నగర్ డిస్టిక్లో ఈ కాలేజ్ అనేది అవైలబుల్గా ఉంది. ఇది కూడా మనకు గౌడ్ డైట్ కాలేజ్. ఫ్రెండ్స్ ఇక్కడ మోడ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ఉర్దూ మీడియం. ఇక్కడ మనకు 50 సీట్స్ అనేవి అవైలబుల్గా ఉంది. సో ఫ్రెండ్స్ ఈ కాలేజ్ కూడా మనకు ఇంతకుముందు రిపీట్ అయింది. సో అక్కడ మనకు తెలుగు మీడియంలో 50 సీట్స్ మరియు ఇంగ్లీష్ మీడియంలో 50 సీట్స్ మరియు ఇక్కడ ఉర్దూ మీడియంలో 50 సీట్స్. సో టోటల్గా మనకు 150 సీట్స్ అనేవి ఆ కాలేజ్లో మనకు కవర్ చేయడం అనేది జరిగింది. ఫ్రెండ్స్ ఇక్కడ మళ్ళీ 15201 గౌడ్ డైట్ వికారాబాద్ అల్లంపల్లి రోడ్ వికారాబాద్ రంగారెడ్డి డిస్టిక్లో ఈ కాలేజ్ అనేది అవైలబుల్గా ఉంది. మరియు ఇది కూడా మనకు గవర్నమెంట్ కాలేజ్. ఇక్కడ మోడ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ఉర్దూ మీడియం. సో ఇక్కడ మనకు 50 సీట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. ఫ్రెండ్స్ 17201 గౌడ్ డైట్ మెదక్ హవేలీ గన్పూర్ మెదక్ డిస్టిక్లో ఈ కాలేజ్ అవైలబుల్గా ఉంది. మనకు గౌడ్ డైట్ కాలేజ్ మరియు ఇది కూడా ఉర్దూ మోడ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ఉర్దూ మీడియం. ఇక్కడ కూడా మనకు 50 సీట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ కాలేజ్ కూడా వచ్చేసి 18201 ఫ్రెండ్స్ గౌడ్ డైట్ నిజామాబాద్ మల్లారం నిజామాబాద్. సో ఫ్రెండ్స్ ఇక్కడైతే మనకు మల్లారంలో నిజామాబాద్లోని ఈ కాలేజ్ అనేది అవైలబుల్గా ఉంది. గౌడ్ డైట్ కాలేజ్ మరియు ఇక్కడ మోడ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ఉర్దూ మీడియం. సో సింపుల్గా ఇక్కడ కూడా మనకు 50 సీట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి.
ఫ్రెండ్స్ ఇక్కడ 19201 అనేది కాలేజ్ కోడ్. మరియు ఇక్కడ గౌడ్ ఆదిలాబాద్ ఎన్టీఆర్ చౌక్ ఆదిలాబాద్. ఫ్రెండ్స్ ఇంతకుముందు మనం చెప్పుకున్నాం ఈ కాలేజ్ కూడా మనకు ఆదిలాబాద్లోనే అవైలబుల్గా ఉంది. మరియు ఇది గౌడ్ కాలేజ్. ఇక్కడ మోడ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ఉర్దూ మీడియంలో జరుగుతుంది. ఇక్కడ 50 సీట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. సో ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగానే తెలుగు మీడియంలో 50, ఇంగ్లీష్ మీడియంలో 50 మరియు ఉర్దూ మీడియంలో 50గా అవైలబుల్గా ఉన్నాయి. సో ఫ్రెండ్స్ గౌడ్ కాలేజ్లో కామన్గా మనకు తెలుగు మీడియంలో 50, ఉర్దూ మీడియంలో 50 మరియు ఇంగ్లీష్ మీడియంలో 50 సీట్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. అంటే టోటల్ 150 సీట్స్ అనేవి మనకు అవైలబుల్గా ఉంటాయి. ఫ్రెండ్స్ ఇక్కడ మళ్ళీ మనకు ఈ పీడిఎఫ్లోనే చివరిగా మనకు ప్రైవేట్ కాలేజెస్ అనేవి షో అవుతున్నాయి. సో సింపుల్గా మీరైతే ఈ పీడిఎఫ్ని ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ నుంచి మీరు పీడిఎఫ్ని అయితే మీరు డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్.